హార్ముజ్ జలసంధిలో నిన్న సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆయిల్ షిప్పుల మీద దాడి చేసినటువంటి ఇరాన్ మళ్ళీ ఇప్పుడు యుఏఈ మీద దాడి చేసింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ చమురు నౌకల మీద ఇరాన్ దాడికి పాల్పడిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ శుక్రవారం ఆరోపించింది. యుఏఈ ప్రభుత్వ సంస్థ ఆద్నాక్ చెందినటువంటి ఈ 2 నౌకల మీద గురువారం సాయంత్రం హార్ముజ్లో ఉండగా దాడి జరిగిందని చెప్పారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, ఎటువంటి తీవ్రమైన నష్టం వాటిల్లలేదని చెప్పుకొచ్చారు. ఈ నౌకల మీద డ్రోన్ దాడి జరిగినట్టు యూకే మ్యారిటైమ్ విభాగం కూడా ధృవీకరించింది. దాడులకు ఇరానే కారణమని యుఏఈ ఆరోపించింది. ఇటువంటి చర్యలు ఐక్యరాజ్య సమితి స్వేచ్ఛా నౌకాయాన సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడడం సముద్రపు దొంగతనాలుగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దీని మీద ఇరాన్ స్పందించలేదు. ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఉన్నారు. ఇరానోడు అవును నేను సముద్రపు దొంగనే అంటున్నాడు. ఐక్యరాజ్య సమితి నాడు పట్టించుకోడు. మనం రోజు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఒకటే, నేను మొన్నే చెప్పాను, యుద్ధం ఆగిందన్నది పేపర్లలోనే, కానీ కంటిన్యూగా కింద దాడులు జరుగుతూనే ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు దాంట్లో ఇదొక సాక్ష్యం.